మరి ఇంత అద్భుతంగా పాటలు పాడిన సిస్టర్స్ డువో 2 స్టెప్లు లేకపోతే ఎలా? కమాన్ 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 మ్యూజిక్. అండ్ మిగతా సిస్టర్స్ కూడా రెడీ అయిపోండి. అందరూ వచ్చి వాళ్ళు చిన్న చిన్న మెరుపులు చూపించాలి మీరు, ఓకేనా? చుక్కలు చూపిస్తారు ఇప్పుడు చూడండి. అరే చెక్కిలి కిలి కిలి గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. మా అక్కకి బాడీలోనే రిధం ఉంది, చాలా న్యాచురల్. చిన్నప్పటి నుంచి కూడా యాన్యువల్ డే కి మా అక్క మెయిన్ క్యారెక్టర్ అయితే నేను ట్రీ 1 గా ఉండేదాన్ని. నేను పక్కన అనవసరంగా వేసే తను ఒక్కటే సోల్. వద్దు, మీరు వేసినందువల్లే ఆవిడ టాప్ గ్రేడ్ అయింది. బట్ నిజంగా దట్ వాస్ వండర్ఫుల్. మరి నెక్స్ట్ జోడీ వచ్చి మంజుల గారు అండ్ కీర్తి గారు. ఎందరిలోని చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. ఎందరిలోని చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా. సో క్యూట్ అండి, సో క్యూట్. ఇంకా మీతో చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ మీ మధ్య ఉన్న అనుబంధం, మీ మధ్య కాదు ఇక్కడ ఉన్న సిస్టర్స్ మధ్య ఉన్న అనుబంధం చాలా 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 స్వీట్ మెమరీస్ ముందుకి తీసుకొని వస్తది అని ఇప్పుడే వాళ్ళ కంట్లో కనిపిస్తుంది. మీ డాన్స్ చేసేటప్పుడు చూడండి అక్కడ భావన గారు ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒక్కసారి అలా. కంటికి కనబడు ప్రాణమా. చిన్నప్పుడు చెప్పాలంటే అమ్మ కంటే ఎక్కువ చూసుకునేది అక్కే. నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత జ్యూసులు తాగాలన్నా ఏదైనా సరే కాస్ట్యూమ్ ఇది కాదు, నీకు ఇదైతేనే బాగుంటుంది, నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేది. కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవు, ఎందుకో ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఒకే ఒక పని చేయండి, అమ్మని అక్కని దగ్గర చేసేయండి. ఎవ్వరు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ట్రై చేసామండి అన్ని రకాలుగా. అంటే మాటల్లో చెప్పేవి కావివి. ఎట్లా అయిపోయిందంటే పెళ్లిళ్ళు పిల్లలు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉన్నాయి. నాన్న లేరు కాబట్టి అటు ఎవరికి ఇప్పుడు నేను తోడుండాలి అని అంటే అమ్మకే తోడుండాలి. ఆప్షన్ ఏది ఆలోచిస్తే అమ్మనే దూరం చేసుకోలేం. బికాస్ అక్క బావ పిల్లలు వాళ్ళందరూ ఒక లైఫ్ ఉంది, తనకు తోడున్నారు అందరూ ఇక్కడ. నేను గట్టిగా ప్రే చేసుకుంటాను బాబా దగ్గర, చాలా త్వరలో ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మీరు అక్క వాళ్ళు కలిసి వస్తారు. ఇంకా చాలా 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 విషయాలు మాట్లాడుకుందామండి. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ ద క్యూట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు దాకా మీరు చూశారు మెరుపులు, ఇప్పుడు పడతాయి ఉరుములు. All right, please put your hands together to welcome Shri Vidya garu and Shri Vani garu. ఆ కుర్చీని మార్చబెట్టి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి వాణి గారు మీ సిస్టర్ పేరు? శ్రీ విద్య. శ్రీవాణి శ్రీ విద్య. మేము 5గురం అండి. శ్రీదేవి, శ్రీకన్య, శ్రీలత, శ్రీ విద్య అండ్ శ్రీవాణి. అంకల్ ఆంటీకి హ్యాట్స్ ఆఫ్. ఎంత క్యూట్ అనిపించిందంటే ఇద్దరు కలిసి చేసా ఉంటే నాకెందుకో ట్విన్స్ లాగా కనబడారు మీరు. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ విద్యా గారు. ఇదే ఈ టీవీలో ఫస్ట్ మా స్క్రీన్ అపీరియన్స్ దమ్రితం అనే డాన్స్ షోలో నేను మా అక్క చేసాం. దాని తర్వాత మళ్ళీ మా అక్కతో నేను స్టేజ్ ఎక్కడం ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీతో. ఎన్నేళ్ళు ఉంటుందండి గ్యాప్? 2003, 2002, ఆల్మోస్ట్ 22-23 ఏళ్ళు. ఇలా సిస్టర్స్ ని పిలవడం అనేది అంటే ఇన్నేళ్ళు ఎన్నో షోస్ చేస్తున్నా ఎవరు పిలవలేదు. సో మా అక్క నాతో ఫస్ట్ టైం ఇప్పుడు స్క్రీన్ లోకి వచ్చిందనమాట ఆ తాళం తర్వాత.
అఫ్ కోర్స్ ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి, బట్ ఫర్ నౌ ఇట్ వాస్ ఉరుములు మెరుపులు పిడుగులు పర్ఫార్మెన్స్. థాంక్యూ. ఆల్రైట్, నెక్స్ట్ రాబోతున్నారు సత్యశ్రీ అండ్ కీర్తిశ్రీ. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. So Kirti and Satya, what an amazing energetic performance. మీరేంటి మంచి మాటలన్నీ బానే జరుగుతున్నాయా? మాకు బానే ఉంది. యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చి సత్యశ్రీ, తన పేరు కీర్తిశ్రీ. అంటే ఇద్దరు లక్ష్మిలు పుట్టారని చెప్పి మాకు ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంతమంది లక్ష్ములు ఉన్నారు కదా, అసలు సెట్కే ఒక లక్ష్మి కళ వచ్చేసింది. ఎంతమంది లక్ష్మీదేవులు ఉన్నా సరే అందరికి పాత పేమెంట్లే అయినా ఇక్కడ ఒక బాండ్ అనేది క్రియేట్ చేశారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ. 100 రూపాయలు బాండా? 100 రూపాయలు బాండా? అది నీకు రా, మాకు కాదు. ఈఎంఐలు కట్టి కట్టి ఇప్పుడు వాడికి బాండ్ అంటే అదే గుర్తొస్తుంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చాను అక్కతో పాటు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి, అందరికి కూడా. మేబీ నేను ఆఫీస్ లో ఉండడం, అక్క షూట్స్ లో ఉండడం, ఈ మధ్య కాలంలో 1-2 years నుంచి చాలా తక్కువైపోయింది కలిసి బయటికి వెళ్ళడం కానీ స్పెండ్ చేయడం కానీ. పెళ్లి చేసుకోండి, ఇంకా టోటల్ నిల్. మాకు 10th వరకు చదువుకున్నాం, అంటే తర్వాత నుంచి మేము విడివిడి కాలేజెస్, తర్వాత బీటెక్ అవ్వగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ తెచ్చుకుని తను పుణేలో ఉంటుందన్నమాట. సో ఇది చెప్పగానే అక్క రెడీ అక్క వచ్చేస్తా. కాదు కీర్తి, Yes, మా ma'am. సత్య తన గురించి, తను చేసిన మూవీస్ గురించి, తనకు తెచ్చుకున్న పేర్ల గురించి చెప్పినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు చూడలే. వెరీ ట్రూ మ్యామ్. ఆ ఫేస్ లో చట్టుమని ఒక చంద్రముఖిలా మారింది. అది అక్కడ క్లాస్ ఫస్ట్ హ్యాపీరా, చూడ్డానికి ఎంత సంతోషంగా ఉంది తెలుసా. అదిరా మన బంధం అంటే. Yes, అసలు ఆ yes, ma'am. బాండింగ్ అంటే అట్లా ఉంటదన్నమాట. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, కీర్తి అండ్ సత్య మీరు చెప్పారు కదా, అలా కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. అది ఏదో మనకు కావాలని కాదు, లైఫ్ అంతే, అటు ఇటు ఎన్ని జరిగినా వీ హ్యావ్ టు ట్రై అండ్ బీ టుగెదర్. థ్యాంక్ యూ. అసలు 1 day ఫుల్ డే దీంతో స్పెండ్ చేస్తున్నా ఈ రోజు. నేను ఫుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నా. పేమెంట్ కట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. and now finally the sister duo Maheshwari and Harshita. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిరీశ. Wonderful performance ladies, wonderful. ఇంద్రజ గారు. మహేశ్వరి అండ్ హర్షిత నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చారు. చాలా బాగా చేశారు. మీ గురువులకి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున నమస్సుమాంజలి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, స్పాంటేనియస్ గా జరిగిన ఈ అదేంటి సెగ్మెంట్ ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు? మరి నేను నా సిస్టర్ తో పర్ఫామ్ చేయొద్దా? మీ సిస్టర్ ఎవరు మ్యామ్ ఇక్కడ? నేను అక్కడికి వచ్చి చెప్తాను మరి. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. అక్క. ఓహో ఈ సిస్టరా? ఇంకా ఏ హాస్పిటల్లో సిస్టర్ అనుకున్నా నేను. మీరు నాకు పర్మనెంట్ సిస్టర్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ కి ఒక స్పెషల్ సిస్టర్ ని ఇక్కడ ఆహ్వానించబోతున్నాను. అతి ముఖ్యంగా నాకు యాజ్ అ పర్సన్ గా చాలా చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఈ రోజు ఆవిడతో కలిసి నేను పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాను ఈ సెగ్మెంట్ లో. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ భావన గారు.
మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, మేము కూడా మీకు సిస్టర్ లాగే, ఓకేనా? మా భావనకు కూడా నేను సిస్టర్ లాంటిదానే కాబట్టి ఈ సెగ్మెంట్ మీరు లేకుండా కంప్లీట్ చేయకూడదండి, అందుకే వచ్చాను. ఇంకా మీరు ఏడుపులు ఆపేసి హ్యాపీగా హుషారుగా మనం ఒక సాంగ్ అంతే. మ్యూజిక్. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. సో సిస్టర్స్ అందరికి ఈ సిస్టర్స్ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ స్టేజ్ మీద నాకు అక్క చెల్లెలు లేరా? ఒక్క నిమిషం, మా అందరికి ఒక్కొక్కరే అక్క ఒక్కొక్కరే చెల్లెలు, మీకంటే ఇప్పుడు అందరు వస్తారు చూడండి, కమాన్. రష్మి గారి కోసం మేమందరం రష్మితో కలిసి ఒక పర్ఫార్మెన్స్. మ్యూజిక్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలి సందులో గజల గుల బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, వేడెక్కి దిగదురా మేఘమాల,